ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మీరనేది? అది తెలుగులోనే చెప్పిందే, నీకు అర్థం కాలేదా? నువ్వు కోరుకున్నట్టే పూజకి పెళ్లి జరగాలంటే, మేము దాన్ని ఒప్పించాలి అంటే నువ్వు నా కొడుక్కి విడాకులివ్వాలి. నిజంగానే నీకు ఆ పూజ అంటే అంత ఇష్టమైతే ఈ కండిషన్ ఒప్పుకోవాలి. లేదంటే పూజ పెళ్లి జరగదు. ఆ తర్వాత నీ ఇష్టం. పూజ అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. దానికోసం ప్రాణాలివ్వమన్నా ఇస్తాను, కానీ పూజ కోసం నా నుంచి నా ఊపిరిని వేరు చేస్తానంటున్నారు. నా నుంచి నా ప్రాణాన్ని దూరం చేస్తాము అంటున్నారు. నువ్వు చెప్పేది నేను విన్నే, నేను చెప్పేది నువ్వు వింటేనే పనవుద్ది. వింటానత్తయ్య, వింటాను. మా అక్క నా చిన్నప్పుడే దూరమైపోయింది. తను లేని లోటుని ఈ పూజ తీరుస్తుంది. అలాంటి నా అక్క కోసం నేను ఎలాంటి త్యాగమైనా చేస్తాను, ఏమైనా వదులుకుంటాను. మీరు చెప్పిన ప్రకారమే ఆయనకి విడాకులు ఇచ్చేస్తానత్తయ్య. ఈ నిశ్చితార్థాన్ని జరిపించండి. సరే, నువ్వు అలా ఫిక్స్ అయి ఉండు. అరేంజ్మెంట్స్ నేను చేస్తా. అత్తయ్య, పూజకి పెళ్లి చేయాలంటే మా ఆయనకి విడాకులు ఇవ్వాలా? తెలివితేటలు బాగానే వర్కౌట్ చేశారు. ఈ ప్లేకి రిప్లే నేనిస్తాను కదా. ఆ ఫైల్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తానండి. ఓకే. అమ్మా 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 ఒరే, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా ఆగరా, ఒరే ఆగరా. ఏమైందో చెప్పు, ఇంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, ఇప్పుడే గుడి దగ్గర పూజని కలిసి వచ్చాను. తను నన్ను నమ్మి తన విషయాలన్నీ నాతో షేర్ చేసుకుందమ్మా. హలో హలో, నేను క్రాంతిని మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. మీరు వీలైనంత తొందరగా పంతులు గారిని తీసుకుని మా ఇంటికి వచ్చేయండి. నిశ్చితార్థం పెట్టుకుందాం. ఏంటమ్మా ఇంత సడన్ గా? చెప్తున్నాను కదండి, మీరు త్వరగా వచ్చేయండి. ఏం జరుగుతుందిరా? పూజ ఏమో నా చెల్లెలు దొరికే వరకు పెళ్లి చేసుకోనని నా మొహం మీదే చెప్పింది. ఇప్పుడు నువ్వేమో పూజ నన్ను అర్థం చేసుకుంది అంటున్నావు. ఈ క్రాంతి ఫోన్ చేసి నిశ్చితార్థం పెట్టుకుందాం, పంతులు గారిని తీసుకుని ఇంటికొచ్చేయండి అంటోంది. అసలు ఏంట్రా ఇదంతా? చెప్పాను కదమ్మా, పూజకి నా మీద నమ్మకం కలిగింది. నా లవ్ సక్సెస్. పూజ ఇంటికి కోడలుగా రావాలి. నువ్వు తొందరగా పంతులు గారిని పిలిపించామా. హలో
ఎక్కడున్నావురా? ఇదేరా, మనం టెంపుల్కి వెళ్ళే రోడ్లో కాఫీ షాప్లో ఉన్నా. సరే సరే వస్తున్నాను. హాయ్ రా. రేయ్ దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావురా? నిన్న ఈవినింగ్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. దాని తర్వాత నీ నుండి కాల్ వచ్చింది. దీంతో మన మీట్. అసలు ఏమైంది బ్రో? నా పర్సనల్ విషయాలు ఏమన్నా నీతోనే షేర్ చేసుకుంటాను కదరా. హ, నువ్వేమో దుబాయ్కి వెళ్ళి కూర్చున్నావు. నా ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక నేను నలిగిపోతున్నానురా. ఏమైందిరా? క్రాంతి తెలుసు కదా? నాకెందుకు తెలీదు? మీ వైఫే కదా. తనతో ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం తన వల్ల కాదు, కానీ తనే కారణం అవుతుందిరా. ఇంట్లో అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఫస్ట్ ఏం జరిగిందో అంతా క్లియర్గా చెప్పరా. మా అమ్మ వాళ్ళకి క్రాంతికి అస్సలు పట్టం లేదురా. క్రాంతి కొంచెం మొండిది. దాంతో క్రాంతికి విడాకులు ఇచ్చేయమంటున్నారు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అరే, ప్రాబ్లం మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో ఉండేదే. ఏ కోడలు పూర్తిగా అత్తగారికి నచ్చదు, ఏ అత్తగారు పూర్తిగా కోడలికి నచ్చరు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తప్పు అమ్మ వాళ్ళదే అనిపిస్తుందిరా. బేసిక్గా క్రాంతి అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి బహుశా ఈ గొడవలన్నిటికీ కారణం అదే అనిపిస్తుంది. నేను అనుకునేది కూడా అదేరా, కానీ ఎవరికి నచ్చ చెప్పాలో తెలియటం లేదు. నచ్చ చెప్పడం పక్కన పెట్టు, అమ్మ వాళ్ళ అభిప్రాయం కూడా పక్కన పెట్టు. ఫస్ట్ క్రాంతి అంటే నీకు ఇష్టం లేదా అది చెప్పు. హ, ఇష్టమేరా. మరి ఈ విషయాన్ని క్రాంతికి ఎప్పుడైనా షేర్ చేసావా? ఉహుం. అది అసలు గొడవంతా ఇక్కడే ఉంది. నీ మనసులో ఉన్న మాట క్రాంతికి చెప్తేనే కదరా తనకు అర్థమయ్యేది. నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిస్తే అమ్మవాళ్ళు ఏమన్నా క్రాంతి పట్టించుకోదు. దాన్ని అసలు ఒక మ్యాటర్లా కూడా తీసుకోదు. అప్పుడు అసలు గొడవలు పడే అవకాశం కూడా ఉండదు కదా. నా మాట విను. ముందు నీ మనసులో ఉన్న ప్రేమని తనతో చెప్పు. ఆ తర్వాత చూడు, మార్పు నువ్వే గమనిస్తావు. సరేరా, నేను బయలుదేరతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.